హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో వెర్టస్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో టాన్ ట్రాన్సాక్షన్ కంపల్సరీ ట్రాన్సాక్షన్ అయినటువంటి టాన్ ట్రాన్సాక్షన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. సో ఇప్పుడు మీరు మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెర్ట్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ కంప్లీట్ ఆల్ టాస్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు మేక్ టాన్ ట్రాన్సాక్షన్ వర్త్ ఎనీ వాల్యూ అనేసి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో దాని మీద మీరు టచ్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే మిషన్ మీద ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అయితే వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ మిషన్ అనేదాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఈ మిషన్ కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి, అప్లికేషన్ 1-2 సార్లు బ్యాక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిన్ పేజ్ వస్తుందండి. మెయిన్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్టోరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టోరేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మీకు అప్గ్రేడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి కింది లైన్లో. ఆ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి అప్గ్రేడ్స్ అని, 2 కార్డ్స్ అనేసి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే తక్కువ టాన్ కాయిన్ తోటి మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయాలి అని అంటే ఇక్కడ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి టాన్ కాయిన్ ట్రాన్సాక్షన్ చేయడానికి. తక్కువతో చేయడానికి మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిషింగ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ ఫిషింగ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. ఫిషింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్గ్రేడ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు 2 ఆప్షన్స్ వస్తాయండి. అప్గ్రేడ్ బోనస్ అనేసి వచ్చేసి ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది, ఇక్కడ టాన్ కాయిన్ సింబల్ ఉంది చూడండి. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే చాలామంది ఈ అప్గ్రేడ్ అని ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నారండి, అక్కడ చేయకూడదు. ఇక్కడ టాన్ కాయిన్ సింబల్ ఉండేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు టాన్ కేపర్ కానీ టెలిగ్రామ్ వ్యాలెట్ కానీ దేనికి కనెక్ట్ చేసి ఉంటే ఆ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ వ్యాలెట్ అనేది ఓపెన్ అయ్యి అక్కడ మీకు టాన్ కాయిన్ అనేది పే చేయమని అడుగుతుందండి. సో ఈ 0.5 టాన్ కాయిన్ కాదండి, చాలా తక్కువ 0.02 టాన్ కాయిన్ అనేది అడుగుతుంది. సో 0.02 టాన్ కాయిన్ మీరు పే చేసేస్తే ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ ఆ టాస్క్ అనేది మీకు కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 0.5 టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాంతో చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి ఈ బాట్ని బ్యాక్ కొట్టేస్తే ఈ పేజ్ వస్తుంది. అప్గ్రేడ్స్ లేక వస్తారు. అప్గ్రేడ్ లేక వచ్చిన తర్వాత స్పేస్ స్టేషన్ అనే ఆప్షన్ వస్తుందండి. సో స్పేస్ స్టేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ అప్గ్రేడ్ గురించి స్పేస్ స్టేషన్ లెవెల్ నుంచి లెవెల్ 2కి వెళ్తున్నట్టు ఒక అప్గ్రేడ్ అయితే చూపిస్తుంది. కింద అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు టాన్ కాయిన్ పే చేయమని అడుగుతుందండి. అప్పుడు మీరు 0.4 టాన్ కాయిన్ అయితే పే చేయాల్సి వస్తుంది ఈ టాస్క్లో అయితే. సో అలా కాకుండా మీరు అప్గ్రేడ్లో కార్డ్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత టాన్ కాయిన్ సింబల్ ఉండే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీకు తక్కువ టాన్ కాయిన్ అనేది అడుగుతుంది అనమాట. సో అది కంప్లీట్ అయిన తర్వాత మీకు విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో ఆ విత్డ్రాల్కి ఎలిజిబిలిటీ ఏ విధంగా వస్తుంది అని మళ్ళీ చెక్ చేసుకోవాలంటే తిరిగి మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ వెర్ట్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ ఆల్ టాస్క్స్ వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మేక్ టాన్ ట్రాన్సాక్షన్ వర్త్ ఎనీ వాల్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది హైలైట్ అయి ఉన్నది కదా, ఇది మీకు సేమ్ ఇలా ఈ డార్క్ కలర్లో టిక్ మార్క్ అనేది పడుతుంది అనమాట. సో టిక్ మార్క్ అనేది వచ్చిందంటే మీకు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఫిషింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కార్డ్స్లో నుంచి ఫిషింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి మీరు టాన్ ట్రాన్సాక్షన్ అనేది చేసి తిరిగి వచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ పడిందా లేదా
చిన్న టాస్క్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పడిందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ టిక్ మార్క్ పడితే మీరు 0.5 టాన్ కాయిన్ తోటి ట్రాన్సాక్షన్ అనేది చేయని అవసరం లేదు. జస్ట్ 0.0102 టాన్ కాయిన్తోనే మీరు ట్రాన్సాక్షన్ అనేది చేసేయచ్చు అనమాట. సో ఇంతేనండి టాన్ కాయిన్ ట్రాన్సాక్షన్ చేసే విధానం. యాక్చువల్లీ దీని గురించి నేను నిన్న ఒక వీడియో అయితే క్రియేట్ చేశానండి. కానీ ఏం జరిగింది అని అంటే ఈ టెలిగ్రామ్లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు, వీడియోస్ లైవ్ రికార్డింగ్ అనేది అవ్వట్లేదు అనమాట. అవ్వకపోవడం వల్ల వీడియో అంతా చేసిన తర్వాత చూస్తే వీడియో అంతా బ్లర్డ్గా బ్లాక్గా ఉంటుంది. ఫస్ట్ టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసే స్టెప్ వరకు మాత్రమే ఉంటుంది, కానీ రిమైనింగ్ ఏది కూడా రావట్లేదు. డార్క్గా ఉండడం వల్ల నేను నిన్న మీకు ఈ వీడియో అనేదాన్ని అందించలేకపోయానండి. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.